అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని జనవరి 7వ తారీఖున 2026 సంవత్సరంలో ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది మనం ప్రారంభించుకున్నాం. అదంతా మీకు తెలుసు. సో జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి నెల కూడా అయిపోయింది, మార్చి నెలలోకి మనం ఎంటర్ అయ్యాం. సో జనవరి నెలకు సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ మీరు రాశారు. అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా మేము పెట్టడం జరిగింది. సో 2 నెలల తర్వాత ఒక్కసారి మీతో మాట్లాడాలి అనిపించిందనమాట. ఎందుకు అనిపించింది అంటే, ఈ 2 నెలల యొక్క మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, మీ యొక్క చదివే విధానాన్ని గమనించిన తర్వాత, మీరు సబ్జెక్ట్ని అవగాహన చేసుకున్నటువంటి తీరును పరిశీలించిన తర్వాత కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అని అనిపించి ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు రావటం జరిగింది. సో మనం ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్, అందులో ఉన్నటువంటి పరీక్షలు అన్నీ గమనించిన తర్వాత ఇక్కడ విద్యార్థుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉన్నది అంటే, మొదట మనం గమనించుకోవాల్సింది కేవలం 42% మాత్రమే మీలో ఈ యొక్క ఎగ్జామ్స్ని ఇన్ టైంలో రాస్తున్నారు. అంటే కరెక్ట్గా ఇంకా పిన్ పాయింట్గా చెప్పాలంటే దీన్ని మళ్ళీ మనం డివైడ్ చేసుకుంటే కేవలం 28% మాత్రమే ఇన్ టైంలో రాస్తున్నారు. అంటే ఇన్ టైం అంటే ఏంటి? ఒక ఎగ్జామ్కి వచ్చి మనం 5 days ఇచ్చుకుంటున్నాం. ఆ 5 days లోపల రాసేవాళ్ళు అనమాట. 5 days తర్వాత దాన్ని రాసేవాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే 42% మాత్రమే ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ 42% ఎగ్జామ్స్ రాసే వాళ్ళలో మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఒక 16% మాత్రమే మంచి మోటోతో వెళుతున్నారు. అది ఓవరాల్గా మనం చూసుకుంటే, అంటే 16% మంది, ఇంతమంది ఎగ్జామ్స్ రాస్తుంటే కేవలం 16% మంది మాత్రమే ఒక చక్కటి ప్రిపరేషన్ వేలో వెళుతున్నారు. అంటే మార్కులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది కాదు. ఇక్కడ ప్రిపరేషన్ అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మనం ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి దానికి అనుబంధంగా వీళ్ళు ప్రయాణం అనేటువంటిది చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 16% మంది గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు చక్కగా అనేక రకాలుగా మోటివేషన్ చెంది, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, గతంలో తగిలినటువంటి షాకుల్ని జీర్ణం చేసుకుని, నేను ఇచ్చినటువంటి మోటివేషన్ క్లాసులు లేకపోతే ఇతరత్ర క్లాసుల ద్వారా వాళ్ళు నిబద్ధతగా చదువు తెలిపోతున్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. మరి రిమైనింగ్ మనకున్నటువంటి వాళ్ళని ఏం చేయాలి? మనం ఖచ్చితంగా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఒక 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 100 పోస్టుల్లో 16 పోస్టులు అయిపోయినాయి. ఇంకా మరి మిగతా పోస్టులు ఉంటాయి కదా. పోనీ 20 పోస్టులు అయిపోయినాయి అనుకుందాం. మిగతా 80 పోస్టులు ఉంటాయి కదా. వాటిని వదిలేస్తామా? మరి వాళ్ళ గురించి వాటి గురించి మనం పోటీ పడాలి కదా. సో మీలో కొందరినైనా సరే కొంచెం తట్టి లేపాలి. ఇది ఏమాత్రం బాగోలేదు ఇటువంటి పరిస్థితి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇప్పుడు మీకు కొన్ని సూచనలు సలహాలు అందివ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. అసలు ఏదైనా పని, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా చేయాలంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటిదే మొట్టమొదటి మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయితే మీ అదృష్టం ఏంటంటే, ఏం చెయ్యాలి అనేటువంటిది నేను యాక్షన్ ప్లాన్ రూపంలో మీకు ఇచ్చేసాను. ఇది మీరు చేయవలసింది. అంటే జనవరి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలు ఏం చెయ్యాలి అనేటువంటిది క్లియర్ కట్గా ఒక రోడ్ మ్యాప్ వేసి మీకు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆఫ్. రెండోది, ఎలా చెయ్యాలనేది కూడా మీకు ఆ యాక్షన్ ప్లాన్ వివరించినప్పుడు చెప్పడం జరిగింది. అలాగే అనేక మంది వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు కానీ, లేదా యూట్యూబ్లో నేను ఇచ్చినటువంటి క్లాసుల ద్వారా ఎలా చేయాలనేటువంటిది కూడా చెప్పాను. అంటే ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్ ఇచ్చాం. ఎలా చేయాలి అంటే, ఈ యాక్షన్ ప్లాన్ మనం అనేక రకాలుగా విభజించుకున్నాం. కంటెంట్గా, మెథడాలజీగా, సైకాలజీ, విద్యా దృక్పథం ఇలా విభజించుకొని
మళ్ళీ అందులో కంటెంట్కి సంబంధించి ఏం చదవాలనే దాని మీద కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఇందులో. అంటే ఇంత క్లియర్ కట్గా మీకు ముందు యాక్షన్ ప్లాన్ అనేటువంటిది పెట్టి చదవండి, దాని ప్రకారం వెళ్ళండి అంటే మీరు వెళ్ళలేకపోయారు. అంటే ఇది ఎలా ఉందంటే, ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయింది, టికెట్ బుక్ చేసి చేతిలో పెట్టి నా బైక్ ఇచ్చి అందులో పెట్రోల్ కూడా పోసి తాళం ఇచ్చాను. అయినా మీరు సినిమాకి వెళ్ళకపోతే, ఇన్ టైంలో మీరు ఆ సినిమాని చూడకపోతే తప్పెవరిది? ఒక ఫేమస్ హోటల్ ఉంది, అసలు అక్కడ మనకు ఫుడ్ తినాలంటే చాలా టైం పడుతుంది, అంత ఫేమస్ అనుకోను. అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి ఆ టికెట్ మీకు చేతిలో పెట్టి పలానా 12:30కి వెళ్ళండి మీకు అక్కడ భోజనం పెడతారని చెప్పి నా బండి ఇచ్చి పెట్రోల్ పోసి స్టార్ట్ చేసి మరీ ఇచ్చాం. అయినా మీరు వెళ్ళకపోతే తప్పు ఎవరిది? యాక్షన్ ప్లాన్ ఇచ్చి యాక్షన్ ప్లాన్కి తగ్గట్టుగా ఎలా చదవాలో సబ్జెక్ట్స్ని డివైడ్ చేసి ప్రతి సబ్జెక్ట్లో చిన్న చిన్న టాపిక్స్ ఇచ్చి అందులో ఎగ్జామ్స్ రాయంటే మీరు రాయలేదు చాలా. మరి తప్పు ఎవరిది? ఆలోచించుకోవాలి ఇక్కడ మనం. సో అంటే సర్వం సిద్ధమైనప్పుడు, సర్వం అనుకూలంగా ఉన్నప్పుడు మనం పని చేయకపోతే ఖచ్చితంగా ఆ తప్పు మనదే. నీ తప్పు అనేటువంటిది కేవలం నిన్నే కాదు, నీ జీవితాన్నితో పాటుగా నీ పిల్లల భవిష్యత్తుని, నీ బంగారు భవిష్యత్తుని కూడా పాడు చేస్తుంది. విద్యార్థులారా, దయచేసి ఇది గమనించుకోవాలి మీరు. ఓకే, సో ఇక్కడ మీరు ఎందుకు అలా చేస్తున్నారు? చెప్పాను కదా, నా రిమైనింగ్ 80% స్టూడెంట్స్ మీద నేను టార్గెట్ పెట్టాను. కానీ అందులో 8% స్టూడెంట్స్ అయినా మారి మీరు చక్కగా ఈ రోజు నుంచి చేయగలిగితే ఈ వీడియో ద్వారా నేను అది సాధించాను అనేటువంటి ఒక ఏముంటుంది, ఒక గట్టి కాన్ఫిడెన్స్ అనేటువంటిది నాకు వస్తుంది విద్యార్థులారా. ఇక మాట్లాడుకుందాం మరికొన్ని విషయాలు. యాక్షన్ ప్లాన్ ఇచ్చి దాని మీద ఎగ్జామ్స్ పెట్టి తద్వారా మీ యొక్క పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటూ సబ్జెక్ట్లో మీకున్నటువంటి లోటుపాట్లు తెలుసుకునే విధంగా ప్రతి కార్నర్ నుంచి, ప్రతి అంశం నుంచి కూడా డిఫికల్టీ లెవెల్లోనూ, ఈజీ లెవెల్లోనూ, అప్లికేషన్ లెవెల్లోనూ, అండర్స్టాండింగ్ లెవెల్ ఎన్ని విధాలు ఉంటే అన్ని విధాలుగా డిఎస్సి ప్యాటర్న్కి అనుగుణంగా ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని సరైన మార్గంలో వెళ్ళేలాగా చేస్తుంటే మీరు మాత్రం ఏం చేస్తున్నారు? నా పరిస్థితి అలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, పరిస్థితులు ఏమి బాగోలేదు, నాకు వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుంది, ఇంట్లో పరిస్థితులు చూస్తే బాగోలేదు అంటూ ఏవో సాకులు చెప్తూ రక్షణ తంత్రాలు మీరు ప్రయోగించుకుంటూ మిమ్మల్ని మీరే తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు విద్యార్థులారా. ఇది మరి చాలా తీవ్రమైనటువంటి, ఘోరమైనటువంటి నేరం ఇది. ఎందుకంటున్నానంటే, ఈరోజు మీరు అలసత్వంగా ఉంటే రేపు వచ్చేటువంటి అవకాశం కూడా మీకు అందకుండా పోతుంది. పరిస్థితులు బాగాలేనప్పుడే మనం చదవాలి. ఎటు గాలేస్తే అటు పోవడానికి మనం ఏమీ తెరకట్టినటువంటి నావ కాదు. టార్గెట్ ఫిక్స్ చేసుకుని దూసుకెళ్ళిపోయేటువంటి బుల్లెట్ మాదిరి మనం ఉండాలి. మన టార్గెట్ ఏంటి? స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్, అది ఫిక్స్. డిఎస్సి ఉంటుంది, ఇవాళ కాకపోతే రేపు ఉంటుంది, అది కూడా ఫిక్స్. ఈ రెండు ఫిక్స్ అయిన తర్వాత మరి మనం ఏం చేయాలి? ఇంకా టార్గెట్ వైపు దూసుకుపోవాల్సిందే. ఎవ్వడాపినా పరిస్థితులు ఎట్లా ఉన్నా మనం చెక్కు చెదరవలసిన అవసరం లేదు. మన టార్గెట్ క్లియర్గా ఉంది, మనం వెళ్ళే దారి క్లియర్గా ఉంది కాబట్టి దారిలో వెళ్ళిపోవటమే, మిగతాది ఏం ఆలోచించుకోకూడదు. అది మీరు చేయాలి. కానీ ఎలా చేస్తున్నారు? మొదటే చెప్పాను, మీరు చేసే విధానం బాగోక, మీరు చదివే విధానం నచ్చకే ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు రావటం జరిగింది విద్యార్థులారా. ఇక్కడ జనవరి నెలకు సంబంధించి, అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి, అంటే ఈ 2 నెలలకు సంబంధించి మనం గ్రాండ్ టెస్ట్ పెట్టబోతున్నాం. గ్రాండ్ టెస్ట్ పెట్టే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అందులో మొట్టమొదటి గ్రాండ్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా కొన్ని స్థాయిలను గమనించడానికే నేను ఇది పెట్టబోతున్నాను. ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేసే నాటికి సిద్ధమవుతూ ఉన్నది, పెట్టబోతున్నాను. ఏ స్థాయిలను గమనించుకోవాలంటే, యువర్ లొకేషన్, నీ యొక్క స్థానం, నీ యొక్క లొకేషన్ ఎక్కడుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టులు, ఒక సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడంలో నీ లొకేషన్ ఎట్లా ఉన్నది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట.
అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో కంటెంట్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, విద్యా దృక్పథాలు ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ మనం పెట్టలేదు కూడా పక్కన పెడదాం. ఈ 4 సబ్జెక్ట్స్లో మళ్ళీ కంటెంట్లో హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, అలాగే జియోగ్రఫీ ఉంటుంది. ఈ 4 కంటెంట్లో మీ యొక్క స్థాయి ఎట్లా ఉన్నది సబ్జెక్టులో అనేది తెలుసుకునే విధంగానే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్, అలాగే గతంలో జనవరి నెలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టాం. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వరకు జరిగిన టెస్టులు పరిశీలించిన తర్వాతే నేను ఈ విధంగా మీతో నా యొక్క అనుభవాలను, నా యొక్క ఎమోషన్ని షేర్ చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ గ్రాండ్ టెస్ట్ ద్వారా మీ యొక్క సబ్జెక్ట్ లెవెల్ ఎట్లా ఉన్నది, ఎందుకంటే టాపిక్ వైజ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో మీరు టాప్ లేపుతున్నారు, ఎక్సలెంట్ అనమాట. గ్రాండ్ టెస్ట్ ఇస్తుంటే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నారు. ఇదేంటిది అసలు? అదేమో అలా ఉంటుంది, ఇదేమో ఇట్లా ఉంటుంది. కానీ ఎగ్జామ్ మీకు డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది చిన్న చిన్న టాపిక్స్గా పెట్టాడు కదా, ఒక వారం రోజుల పాటు పెట్టాడు కదా. మనకి ఒక రోజులోనే ఆ ఎగ్జామ్ ఖతం చేయాలి. అది గ్రాండ్ టెస్ట్. మరి గ్రాండ్ టెస్ట్లో మనం గ్రాండ్గా ఉండాలి, కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారు మీరు గ్రాండ్ టెస్ట్లో. అది మారాలి. చెప్పాను కదా, తీరు మారాలి. తీరు మారితేనే మనం అనుకున్నటువంటి తీరం అనేటువంటిది చేరతాం విద్యార్థులారా, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఓవరాల్ అండర్స్టాండింగ్, యువర్ లొకేషన్ అట్ ఓవరాల్ అండర్స్టాండింగ్, నీ యొక్క ఉనికి ఎట్లా ఉన్నది మొత్తం అర్థం చేసుకోవటంలో. అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో ఏముంటుందో నీకు ఎరుకు కదా, కంటెంట్ మీద కానీ, మెథడాలజీ మీద కానీ, అలాగే విద్యా దృక్పథాల మీద కానీ, సైకాలజీ, ఓవరాల్ అండర్స్టాండింగ్ ఎట్లా ఉన్నది. ఎందుకంటే మనకి ఇప్పటికే మనం గ్రాండ్ టెస్ట్ వచ్చే సమయానికి, అంటే జనవరి ద్వారా ఫిబ్రవరి ద్వారా మనం ఏం చేసాం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ లేపేసాం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ లేపేసాం, ఇంటర్ సెకండ్ ఇయర్ హిస్టరీ లేపేసాం, అలాగే జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ లేపేసాం. అలాగే సెకండ్ ఇయర్ నుంచి మనకి ఎకనామిక్స్లో సగం చాప్టర్స్, సివిక్స్లో సగం చాప్టర్స్ మనం పరీక్షల ద్వారా చదవటం జరిగింది, వాటి ద్వారా మనం ఎగ్జామ్స్ నిర్వహించేసుకున్నాం. అలాగే విద్యా దృక్పథాల్లో 3 టాపిక్స్ మనం కవర్ చేసాం. అలాగే సైకాలజీలో ఒక టాపిక్ కవర్ చేసాం, అలాగే మెథడాలజీలో 2 టాపిక్స్ కవర్ చేసాం. అంటే ఇంత అయ్యింది ఇక్కడ మనకి. ఇంత అయిన తర్వాత అన్ని అంశాల మీద మీకు ఓవరాల్ అండర్స్టాండింగ్ ఎలా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫిబ్రవరి గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి వాటిలో సగం పైగానే ఉన్నటువంటి గ్రాండ్ టెస్ట్గా మనం భావించుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఓవరాల్ అండర్స్టాండింగ్, మీ యొక్క లొకేషన్ ఏంటనేటువంటిది తెలిసిపోతుంది, మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. దాని ద్వారా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడం కోసమే నేను ముందు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత యువర్ లొకేషన్ అట్ కాంపిటేటివ్ లెవెల్. కాంపిటేటివ్ లెవెల్లో మీ యొక్క ఉనికి ఎట్లా ఉన్నది. ఎందుకంటే మనం పెట్టుకునేటువంటి ఎగ్జామ్స్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారు. ఇంకా చెప్పాలంటే 2 రాష్ట్రాల పిల్లలు అందులో ఉంటారు. తెలంగాణ పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎట్లాగా రాస్తారు. ఇది 2 రాష్ట్రాలు. సింపుల్గా చెప్పాలంటే ఓవరాల్గా ఇది కంప్లీట్ ఏపీ పోటీ అనుకుందాం. ఇన్ని జిల్లాలు ఉన్నాయి మనకి, అన్ని జిల్లాల పిల్లలు నా దగ్గర ఉంటారు, అన్ని జిల్లా వాళ్ళు రాస్తూ ఉంటారు. మరి ఇలా రాస్తున్నప్పుడు నీ యొక్క ఉనికి ఎక్కడున్నది, టాప్ 10లో ఉంటుందా, టాప్ 20లో ఉంటుందా, టాప్ 30లో ఉంటుందా, టాప్ 40లో ఉంటుందా అనేది మీరు తెలుసుకోవడానికి ఈ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది, అలాగే మాకు, మా టీంకి కూడా ఉపయోగపడుతుంది విద్యార్థులారా. ఇది ఈ ఫిబ్రవరి జనవరి నెలల కంబైన్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి నేను ఎంచుకున్నటువంటి దృక్పథం అన్నమాట. సో ఇట్లాగా సక్సెస్ఫుల్గా మీరు జనవరి నెల ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి అన్ని అంశాలను చదివి ఈ గ్రాండ్ టెస్ట్ రాయండి. అవసరమైతే 2 రోజులు ఆలస్యంగానే గ్రాండ్ టెస్ట్ పెడతా, ఒక 10 రోజుల పాటు దాన్ని ఉంచుదాం, అలా లైవ్లో ఉంచుదాం. అంటే రిజల్ట్ అంటే మీరు అందరూ రాస్తారనేది నాది ఒక నమ్మకం అనమాట. 10 రోజుల పాటు మీకు అది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ 10 రోజుల లోపల రాయడానికి ప్రయత్నించండి. 10 రోజుల తర్వాత సార్ అలాగే పెడతాడు కదా మళ్ళీ అప్పుడు రాద్దామంటే వద్దు, అది వద్దు. నేను అది కదా అలా చేస్తున్నారనే బాధతోటి కదా నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావాల్సి వచ్చింది. అలా వద్దు, 10 రోజులు సమయం ఇచ్చాను కాబట్టి ఓకే, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. జనవరి నెల పోయింది, ఫిబ్రవరి నెల కూడా పోయింది. మార్చి నెల నుంచైనా మనం మారదాం, మారి మన సత్తా ఏంటో చూపుదాం అని ఒక నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో చూసిన క్షణం నుంచి, ఈ వీడియో చూసిన రోజు నుంచి
మీరు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి చాలు. ఖచ్చితంగా మీ తీరు మారుతుంది. మీరు చేరవలసినటువంటి తీరం కూడా మీరు చేరతారు విద్యార్థులారా. ఇక ఎవరైనా కొత్తగా ఈ మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి, లేదా ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేసుకోండి విద్యార్థులారా. మా ఎగ్జామ్స్ అనేటువంటివి నిబద్ధతగా జరుగుతాయి. కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది మాతోటి ప్రయాణం. దానికి తట్టుకుని నిలబడగలిగితేనే చేరవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై హింద్.